నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్స్. ఈరోజు మనతో శ్రీమతి ఉమారాణి గారు, అలానే శ్రీమతి ఇందుర్తి శివరాణి గారు ఇద్దరు ఉన్నారు. వారిద్దరూ మా యూనివర్సిటీ స్టూడెంట్స్. వాళ్ళు ఇప్పుడు శ్రీమతి ఉమారాణి గారు, ఆవిడ వనస్పతుల గురించి, ఔషధుల గురించి నేను మొన్న ఒక వీడియో చేశాను. అందులో దాని గురించి ఆవిడకి అనుభవంలోకి వచ్చినవి, ఆమె పరిశీలనగా చేసినవి, ఆమె అర్థంతో సహా ఆమె తెలుసుకున్నవి ఆవిడ చెప్తారు. ఆ, ఇందుర్తి శివరాణి గారు ఆ విషయంలో ఆవిడకి ఏమైనా ప్రశ్నలు ఉన్నా, లేకపోతే ఆవిడ కూడా పార్టిసిపేట్ చేయాలంటే చేస్తారు. చేసి మాట్లాడుకుందాం. సో నమస్కారం అండి ఉమారాణి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి ఇందుర్తి శివరాణి గారు. నమస్కారం. నమస్కారం అండి. వెరీ నమస్కారం అండి. ఇందుకు శివరాణి గారు నా సహ విద్యార్థిని. నమస్కారం అండి మీకు. వెరీ గుడ్ అండి. ఎక్సలెంట్. సో ఇప్పుడు మనకి వీరిద్దరు ముఖ్యంగా ఉమారాణి గారు మాట్లాడేది మనం విందాము. వినిన తర్వాత ఇందూరు శివరాణి గారు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఆవిడ అడుగుతారు. మధ్యలో నాకేమన్నా అనిపిస్తే నేను మాట్లాడతాను. సో ఈ విధంగా సాగుతుంది ఇది. ఔషధుల గురించి ఇప్పుడు మనం మాట్లాడిపోయి చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఔషధుల గురించి మాట్లాడాలంటే మనకి నిజంగా వేదం నుంచి ఆ జ్ఞానం రావటం అంటే అద్భుతమైన విషయము. ఔషధులతో అద్భుతాలు చేయొచ్చు అన్న విషయము ఆనాడు మనకు ఆయుర్వేదం ఋషులు చెప్పారు. దాంతో ఈనాటికి చెప్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే మనము గబగబా వెళ్ళిపోయి ఒక టాబ్లెట్ తెచ్చేసుకోవడం, వేసేసుకోవడం చేస్తున్నాము. అది సహజంగా చేస్తాం. దానికి ఆయుర్వేదిక డాక్టర్లు కూడా మంచిగా ఔషధాన్ని టాబ్లెట్ రూపంలోనూ, పొడుల రూపంలోనూ, తర్వాత రస రూపంలోనూ అందిస్తున్నారు. దాన్ని మనము తీసుకొని మన ఆరోగ్యాన్ని చక్కబరుచుకోవడం మంచిది. అసలు వేదం ఈ విషయంలో ఏమంటోంది అన్నది నేను ఆ రోజు మాట్లాడాను. ఆ విషయాన్ని ఇప్పుడు ఉమారాణి గారు మరింత పరిశీలనగా చేసి మాట్లాడబోతున్నారు. విందాం. నమస్కారం అమ్మా ఉమారాణి గారు. సో మీరు నమస్కారం అండి. మీరు పంపించిన ఆ, ఆ, డేటా నేను చూపిస్తాను. సో మీరు ఆ, ఇది యజుర్వేద మంత్రం. ఇది యజుర్వేద మంత్రము. ఆ, దేవత నక్షత్రాదయ దయ ఋషి ప్రజాపతి. అవును. అయితే దీనిలో ఇది ఆ, యజుర్వేదము 22, 28, 22వ అవునండి. అధ్యాయంలో 28వ మంత్రం. సో దీనికి 28వ మంత్రం. నక్షత్రేభ్య స్వాహ ఈ మంత్రం ఆ రోజు మాట్లాడినప్పుడు నేను వనస్పతుల గురించి ఇక్కడ వచ్చినప్పుడు మూలేభ్య స్వాహ, శాఖాభ్య స్వాహ ఇవి చెప్పుకుంటూ వచ్చాను. చెప్పుకుంటూ ఉమ్. ఆ వరుస అంతా వరుస వరుస చెప్పాను. ఆ తర్వాత నెక్స్ట్ మీరు ఇంకొక మంత్రం అన్నారు. అది ఈ మంత్రము. ఇది ఋగ్వేదము 10వ మండలము 97వ సూక్తము అండ్ 3వ మంత్రం. ఇది అంతేనా అండి? అవునండి. ఉమ్. సో ఓషధీహి ఈ ఈ మంత్రం ఇలా స్టార్ట్ అవుతుంది. దీనికి ఓషధి స్తుతి, దేవత ఓషధి స్తుతి, దేవతే ఓషధి స్తుతి. చాలా అద్భుతం ఆ, అన్నమాట. ఓషధుల్ని స్తుతించడం ఉమ్. ఏంటని. సో తర్వాత ఋషి విషగాధర్వణ, అంటే విష అంటేనే వైద్యుడు. వైద్యుడు. ఎస్, అధర్వణ. వెరీ గుడ్ అండి. సో దీని గురించి మీరు మీరు నాకు పంపించిన డీటెయిల్స్ ఇవి. అది విషయము వనస్పతులు, ఓషధులు. సో వనస్పతి అంటే పుంలింగము ఏకవచనము, వనస్పతయ బహువచనము, ఓషధి స్త్రీలింగము ఏకవచనము, ఓషధీహి ఓషధులు బహువచనము. చాలా బాగుంది. సూర్యుని యొక్క 8వ కిరణం విద్యుత్ అని చెప్పి రాశారు ఇక్కడ. మీరు ఇంద్ర అని రాశారు. అన్ని పదార్థములందు వ్యాపించి మన శరీరంలో కూడా అంతర్లీనంగా ఉండి కర్మలకు ఉపకారి అవుతుంది. బాగుంది. తర్వాత నక్షత్రేభ్య స్వాహ. నక్షత్ర క్షతము కానిది నక్షత్రం, అలానే శరీరంలో క్షతము కానిది ఆత్మ, దాని మార్గం మోక్షము. సూర్యుడు ప్లస్ సంజ్ఞ, సూర్యుని భార్య అశ్విని దేవతలు. తర్వాత అశ్వ ప్లస్ ఇవ. అశ్వ అంటే బడవ, అంటే ఆడగుర్రం. ఒక నియంత్రణ ఉమ్. వేగంగా వెళ్ళు గుర్రము వలె, సూర్యకిరణముల వలె ఈ ఓషధులు గృహపతి వనస్పతులను యజ్ఞం నందు హవిస్సులుగా సమర్పించినప్పుడు ఆ అగ్నిని ఓషధులు ధారణమనొచ్చును. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. యజ్ఞం నందు హవిస్సులు సమర్పించినప్పుడు ఆ అగ్నిని ఓషధులు ధారణమనొచ్చును. ఇది విశేషం అన్నమాట. యాక్చువల్గా మనము అగ్నిలో మనము ఓషధులను వేస్తున్నాము. అప్పుడు ఆ ఓషధులు అగ్నిని ధారణమనొచ్చును అంటున్నారు. ఓకే, బాగుంది. ఋతువులను అనుసరించి ఆ లతలు పువ్వులై, కాయలై, పండ్లై శరదృతువునందు పక్వమై బూడిద రంగును సంతరించుకుంటాయి. బూడిద రంగు ఇది ఇంకో అండర్లైనింగ్. ఓకే. ఏ విధంగా అవి ఆ, ఇక్కడ కనిపించట్లేదు. ఉమ్, ఏ విధంగా అవి వృద్ధి చెందుతూ ఉమ్, అటులే వృద్ధి శరీరమును. చెంద ఉమ్, రోగరహితముగా చేసి
శారీరక మానసిక పుష్టిని కలిగిస్తాయి. వెరీ గుడ్ అండి. ఇప్పుడు మనం డిస్కషన్ మొదలు పెడదాం. సో ఇప్పుడు మనం ఉమారాణి గారు షేర్ చేసిన విషయాన్ని మీరందరూ పరిశీలించారు. ఇందులో కొన్ని అండర్లైన్ పాయింట్స్ నేను చెప్పాను. ఇప్పుడు ఉమారాణి గారు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, మేము వింటాం. ఇప్పుడు 22-28 అండి యజుర్వేద మంత్రము. అందులో దేవత వచ్చి నక్షత్రేభ్య అన్నారు. అందులో ఋషి నక్షత్రేభ్య ఇత్యస్య ప్రజాపతి ఋషి. ఇక్కడ నక్షత్రేభ్య అన్నప్పుడు ఇక్కడ నక్షత్రాలకి ఇది నక్షత్రాలకు సంబంధించినది అని. ప్రజాపతి అంటే ఇక్కడ నేను దేవత ఒకసారి నక్షత్రాయో నక్షత్రాదయో దేవత అంటే ఏంటి? నక్షత్రం మొదలైన వాటి గురించి అని, నక్షత్రం మొదలైన వాటి గురించి అని ఇక్కడ తీసుకున్నాను. అందుకని తర్వాత ఇది ప్రజాపతి ఋషి అన్నప్పుడు ప్రజాపతి అంటే యజ్ఞము అని ఒక మీనింగ్ ఉంది. ప్రజాపతి అన్నప్పుడు భగవంతుడు అంటే ఎట్లా అంటే ప్రజలకి ఏది ఉపకారమో అది చెయ్యగలవాడు ప్రజాపతి. అంతేనండి. దాని గురించి చెప్తాడు. అందుకనే ఇక్కడ అది చెప్పారనమాట. ప్రజాపతి ఋషి అన్నప్పుడు మనకి ఏదైతే మనకి అవసరమో, ఏది మనకి ఉపకార్యో వాటి గురించి చెప్తున్నారు ఈ నక్షత్రాల గురించి అనేది ఇక్కడ నేను తీసుకున్న పాయింట్. ఇప్పుడు నక్షత్రేభ్య అన్నప్పుడు నక్షత్రం అంటే క్షతము కాని. ప్రజాపతి అన్నప్పుడు యజ్ఞం కింద తీసుకుంటున్నారా? యజ్ఞం కింద తీసుకున్నాండి. యజ్ఞం కింద తేల్చేశారు. ఉమారాణి గారు అండర్లైన్ చేశారు. ఓకే. ఏమండి ఇందుర్తి శివరాణి గారు, ఆవిడ యజ్ఞము గురించి యజ్ఞము అని చెప్తే ఆవిడ బాటం లైన్ ఇది, నేను యజ్ఞం కింద తీసుకుంటున్నా. ఓకేనా అండి? ఓకే, ప్రొసీడ్ అవ్వండి ఉమారాణి. ఇందులో నక్షత్రేభ్య అంటే నా క్షతం, నా అంటే లేదు కాదు అని అవ్యయం అనేది నా అనేది. క్షతం అంటే క్షతము కానిది నక్షత్రము. నక్షత్రము ఆ నక్షత్రములకి మనం యజ్ఞంలో స్వాహ అని వేస్తాం. నక్షత్రములకు స్వాహ అంటే అవిషులు మనం ఇస్తున్నాం అన్నమాట. అలాగే నక్షత్రేభ్య స్వాహ అని ఉంది ఇక్కడ. నక్షత్రేభ్య అంటే నక్షత్ర సమూహములకు కూడా అని మళ్ళీ అదొకటి అంటే నక్షత్రానికి నక్షత్ర సమూహములకి కూడా అని. తర్వాత ఇది అంటే ఇప్పుడు మొదటి నక్షత్రము నక్షత్రేభ్య స్వాహ, నక్షత్రేభ్య స్వాహ. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఏమిటి అన్నది ఒకసారి క్లారిటీగా చెప్పండి. నక్షత్రేభ్య స్వాహ అంటే సింగిల్ అండి. అంటే నక్షత్రము గురించి నక్షత్రం అంటే నా అంటే లేదు అని, క్షతము అంటే కాని, అంటే క్షతము కాని నక్షత్రము అంటే నక్షత్రము, దానికి స్వాహ అన్నారు. దీనికి మళ్ళీ నేను డీటెయిల్డ్ గా ఇప్పుడు ఇది భౌతికంగా చెప్తున్నాను. భౌతిక అంటే 3 రకాలుగా వస్తుంది కదా ఒక మంత్రానికి. మనం 3 రకాలైన ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికము 3 తీసుకొచ్చి నేను ఆది భౌతికం చెప్తున్నాను. దీన్ని నేను ఆధ్యాత్మికం చేస్తాను. ఆది దైవికమా ఇప్పుడు మీరు చెప్తున్నారు? ఆది భౌతికం అంటే మనుషులు, జంతువులు ఇవి కదా. ఆది దైవికం చెప్తున్నారు మీరు, అంతే కదా? ఆది దైవికం అంటే నక్షత్రంగా చెప్తున్నారు. నక్షత్రంగా చెప్తున్నానండి. తర్వాత అహోరాత్రేభ్య, అహస్ అంటే పగలు, రాత్రి అంటే మామూలు రాత్రి, పగలు రాత్రులకు కూడా స్వాహ అని వేస్తున్నాం మనం. తర్వాత అర్ధమాసేభ్య పక్షముల కొరకు. అర్ధమాసేభ్య అంటే పక్షములు అంటే పాడ్యమి మొదలు పౌర్ణమి అంటే పౌర్ణమాసి అమావాస్య చేస్తాం కదా మనము. పౌర్ణమాసి కృష్ణపక్షము శుక్లపక్షము 2 వాటి కొరకు. మాసేభ్య మళ్ళీ ఇక్కడ మాసేభ్య అని కూడా చెప్పారు చూడండి. మాసముల కొరకు కూడా అర్ధమాసములు మాసములు. ఎందుకని? అర్ధమాసము అన్నప్పుడు పాడ్యమి మొదలు మన పౌర్ణమి వరకు. ఓకే, అవునా? అది ఏంటంటే వృద్ధి చెందుతూ ఉంటాడు శుక్లపక్షంలో చంద్రుడు. మళ్ళీ కృష్ణపక్షం వచ్చేసరికి క్షీణిస్తూ ఉంటాడు. దీనికి మన ఆధ్యాత్మికానికి అంటే నేను ఈ ఔషధులు అనేటప్పుడు నేను ఎలా తీసుకున్నానంటే ఈ శుక్లపక్షంలో మనం తినే పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క ముద్ద ఎక్కువ తిన్నా పర్వాలేదు. అక్కడి నుంచి ఆయన లాగే సూర్యుడు అమృతాన్ని తీసేసుకుంటున్నాడు కాబట్టి చంద్రులో నుంచి, అక్కడి నుంచి ఒక్కొక్క ముద్ద తగ్గించుకుంటూ మనం అంటే మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది ఇది చెప్పాడేమో.
ఉమారాణి గారు అసలు మీరు ఒక లెవెల్లో చెప్తున్నారు కానివ్వండి. సో అంటే మనము పాడ్యం నుంచి ఆహారాన్ని కొద్ది కొద్దిగా పెంచుకుంటూ పౌర్ణమి దాకా పుష్టిగా తినాలి. ఆ పౌర్ణమి నుంచి నెక్స్ట్ కృష్ణపక్షంలో ఆహారం తగ్గించుకుంటూ వెళ్ళాలి అమావాస్య దాకా. అంతేనా మీరు చెప్పేది? అవునండి. ఆ, ఇది అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? ఇది అద్భుతమైన ఆలోచన. ఎందుకంటే మనకి పూర్వము మన ఆ, ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న పండితులు కానీ లేకపోతే బ్రాహ్మణులనండి, వాళ్ళు కఠినమైన నియమాలు పాటించేవాళ్ళు. వాళ్ళు ఆ కఠినమైన నియమం పాటించినప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, ఇలా మీరు చెప్పినట్టుగా ఆ, ఆ, పాడ్యం నుంచి పౌర్ణమి దాకా ఒక్కొక్క మెతుకు మెతుకు మాత్రమే ఇంక్రీజ్ ఆ, చేసుకుంటూ వాళ్ళు పౌర్ణమి దాకా వెళ్ళేవాళ్ళు. పౌర్ణమి నుంచి మళ్ళీ మెతుకు తగ్గించుకుంటూ అమావాస్య దాకా వచ్చేవాళ్ళు. సో ఇలాంటి నిష్ఠాగరిష్టమైన పనులు చేసేవాళ్ళు. ఎప్పుడైనా వాళ్ళు తప్పు చేస్తే, వాళ్ళు గనక మేము తప్పు చేశాము అని అనిపిస్తే వాళ్ళకి ఈ విధంగా శిక్ష వేసుకునేవాళ్ళు. వేసుకొని వాళ్ళు ఆ, ఆ, దానికి చేసేవాళ్ళు అనమాట. సో ఇటువంటి ఆ, ఏమంటారు తపస్సు అది చేశారు. మరి ఇది అదా, లేకపోతే మన శారీరంగా మనం ఏమి తినాలని మీరు చెప్పారు. సో చెప్పేటప్పుడు నేను సపోజ్ రోజు కొంత తింటున్నా భోజనం. సో ఆ భోజనాన్ని పాడ్యం నాడు కొద్దిగా తిని, ద్వితీయ నాడు కాస్త ఎక్కువ తిని, అలా 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 ఇంక్రీజ్ చేసుకుంటూ పౌర్ణమి దాకా వెళ్ళాలి. వెళ్ళి పౌర్ణమి నుంచి మళ్ళీ కృష్ణపక్షంలో ఒక్కొక్క ముద్ద తగ్గించుకుంటూ కిందకి రావాలి నేను. అంతే కదా? అవునండి. అలా అంటే దాని అంతేకాదండి, మనం ఇక్కడ నేను యజ్ఞం తీసుకున్నాను కాబట్టి యజ్ఞంలో కూడా పౌర్ణమి దాకా మనం వేసే ఆ అవిసులు ఏవైతే ఉన్నాయో వెరీ గుడ్, వెరీ ఆ గుడ్. అవిసులు రోజుకి ఒక్కొక్క ఒక్కొక్క స్రోంతో వేస్తాం కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెంచుకుంటూ పోతాము. వెరీ అక్కడి గుడ్, నుంచి మళ్ళీ పౌర్ణమి నుంచి తగ్గించుకుంటూ వస్తాం అన్నమాట. వెరీ గుడ్ అండి, ఎక్సలెంట్. చాలా బాగా చెప్పారు. నిజం ఇది కూడా. ఇది ఇలా అందుకని ఇక్కడ చేయవలసింది. యప్. ఇక్కడ మాసేభ్య అని కూడా అందుకనే చెప్పాడు అనమాట. అంటే అర్ధమాసేభ్య, మాసేభ్య ఎస్, అని అందుకని 2 సార్లు చెప్పాడు. నేను అలా తీసుకున్నాను. ఎస్ అండి, కరెక్ట్, బాగా చెప్పారు. అయితే దీనిలో ఒక ఒక చిన్న లక్షణం ఉంది, అదేంటో చెప్తాను. ఆ, శివరాణి గారు మీరు మ్యూట్లో పెట్టండి. ఆ, సో ఇప్పుడు మనము ఇక్కడ యజ్ఞాలు చేసాం, మేము చాలా యజ్ఞాలు చేసాం. చేయించేటప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే, అమావాస్య నాడు సాయంకాలము ప్రతిజ్ఞ తీసుకొని నెక్స్ట్ శుక్లపక్షం స్టార్ట్ అవుతుంది. శుక్లపక్షం స్టార్ట్ అయినప్పుడు హోమం మెల్లగా పెంచుకుంటూ వెళ్తాం. అంటే చేసుకుంటూ నేను చేస్తూ ఉంటాను అనమాట. అది హోమం పెంచుకుంటూ పెంచుకుంటూ పౌర్ణమి దాకా వస్తుంది. పౌర్ణమి నాడు ఏ ఫ్యామిలీస్ అందరూ కలిసి చేద్దామో వాళ్ళందరూ వస్తారు ఒక చోట. వచ్చినప్పుడు వాళ్ళందరి చేత అప్పుడు పౌర్ణమి హోమం చేస్తాం అన్నమాట. అప్పుడు అదే అవుతుంది అనమాట. సో అది మేము పౌర్ణమి నుంచి అమావాస్యకి ఎప్పుడు వెళ్ళాం, అమావాస్య టు పౌర్ణమికి వెళ్తాం. అందుకే మీరు చెప్పిన అర్ధమాసేభ్య ఉంది, అలా చేయొచ్చు మీరు, లేదు ఇలా చెయ్యొచ్చు అని కూడా మాసేష్టి అని కూడా చెప్తున్నారు. ఎస్ అండి, ఎస్ అంటే పాసిబుల్. అందులో ఉంది కదా, మరి ఆ మంత్రంలో అది ఇచ్చాడు. అందుకే చాలా నేను అలా కూడా చేయవచ్చు అని నేను అలా తీసుకున్నాను. ఎస్ అండి, యూర్ రైట్. దానికి అలాగే ఋతుభ్య ఋతుభ్య స్వాహ అన్నారు. అంటే ఋతువుల కోసం మనకున్న షడ్ఋతువులు 6 ఋతువులు ఉన్నాయి కదా, ఈ 6 ఋతువులకి కూడా అవిష్నీయమని చెప్తున్నాడు అందులో. వెరీ గుడ్. అలాగే ఆర్తవేభ్య ఆర్తవేభ్య స్వాహ. ఆర్తవేభ్య అంటే నేను ఎలా ఇక్కడ విశేషణం కింద తీసుకున్నానండి. నేను ఆర్త అంటే దుఃఖము, వ్యాధి. అంటే ఇక్కడ నేను తీసుకున్న పాయింట్ అదే కాబట్టి ఔషధుల గురించి తీసుకున్నాను. అందుకని వ్యాధి, దుఃఖము ఇలాంటివి ఆర్త అంటే నేను అలా తీసుకున్నాను. అంటే విశేషణం కింద తీసుకున్న దాన్ని. అలాగే ఋతు సంబంధమైన అనేది కూడా తీసుకున్నాను. ఓకే, ఋతు సంబంధమైన అంటే అన్ని రకాలు అనుకోండి. ఋతుకు అనుకూలంగా ఆ ఔషధాలని వేసి హోమం చేయాలి. ఎస్, హోమం చేయడం అలా తీసుకున్నాను. తర్వాత సంవత్సరాయ స్వాహ అంటే సంవత్సరముల కొరకు. ఎస్, అంటే ఇప్పుడు మనకి అర్ధమాసం అయింది, మాసం అయింది, ఆ తర్వాత సంవత్సరం కూడా. ఋతువులైనది ఒక సంవత్సరం. ఇప్పుడు సంవత్సరముల కొరకు. ద్యావా పృథివీభ్యాం స్వాహ అంటే దుల్లోకము, పృథివీ లోకములకు కూడా స్వాహ. తర్వాత చంద్రాయ. మీరు ఇందాక మంత్రంలో ఆ ఆహారాన్ని అంటే పగలు రాత్రి చెప్పారు. అహోరాత్రాభ్య అహోరాత్రాభ్య అంటే పగలు రాత్రి చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ సంవత్సరం ఎందుకు చెప్పాడు, నెలలు ఎందుకు చెప్పాడు, అర్ధమాసాలు ఎందుకు చెప్పాడు అంటే,
మనం రాత్రి పగలు చెయ్యాలి హోమం అని చెప్పడం. రెండు రెండు సంధ్యల్లోనూ చేయమంటున్నాడండి. ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు. సో ఇది పాయింట్ అక్కడ. సో అది ఆ, చెప్పుకుంటూ సంవత్సరం అంతా ఇలా చేయండి అని చెప్తున్నాడు. ఆ. సో అసలు ఇందులో తిరుగులేదండి. కరెక్ట్. నెక్స్ట్ అండి. జావా పృథివ్యాం స్వాహ అంటే దుర్లోకము పృథ్వీ లోకాలకు కూడా ఉమ్. వాటికి కూడా హవిస్సులు ఇవ్వమని చెప్తున్నారు అనమాట. అంటే దుర్లోకము వాటికి పృథ్వీ కూడా లోకములకి. ఇవ్వటము అన్నది ప్రత్యేకించి మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎలా ఇస్తాము? పృథ్వీ కంటే ఇస్తాము అనుకుందాం కాసేపు. భూరగ్నే స్వాహ ఆ, యా, అంటున్నాం కదా, అంటే పృథ్వీకి ఇస్తున్నాం. భూరగ్నే స్వాహ, అవును, అంతరిక్షాయ స్వాహ, ఎగ్జాక్ట్, అంతరిక్షానికి కూడా ఇస్తున్నాము. ఎస్. అలాగే జిల్లోకానికి కూడా ఇస్తున్నాం. అదే సూర్యాయ దానికి స్వాహ, యా. ఓం ఓం భూరగ్నయే స్వాహ, ఇదం అగ్నయే, ఇదం నమమ. ఇదం ఆ, ఇదం ఆ. నమమా అంటాం కదా. తర్వాత ఓం భూర్వాయవే స్వాహ, ఇదం వాయవే, ఇదం నమమ. ఓం ఇదం నమమ స్వరాదిత్యాయ స్వాహ, ఇదం ఆదిత్యాయ, ఇదం నమమ. ఎస్, కరెక్ట్. సో ఈ మూడిటికి. సో ఈ మంత్రంలో మీరు యజ్ఞ ప్రక్రియ అంతా చెప్పేస్తున్నారు. అసలు అద్భుతం అండి ఉమారాణి గారు. ప్రజాపతిని మీరు యజ్ఞంగా తీసుకొని చెప్పడం అన్నది ఒక అద్భుతం. అది ఈ మంత్రంలో దాన్ని ఎలా మీరు క్రోడీకరిస్తారంటే, మహర్షి దయానంద సరస్వతి, శతపథ బ్రాహ్మణము, తర్వాత వ్యాస మహర్షి, పరాశర మహర్షి, యాజ్ఞవల్క్యుడు చెప్పినవన్నీ ఈ మంత్ర సారాంశమే. మీరు దాన్ని అసలు అద్భుతం అండి. కానీ నెక్స్ట్. చంద్రాయ స్వాహ అంటే చంద్ర మండలానికి కూడా చంద్రుడి కొరకు ఓకే. స్వాహ. అలాగే సూర్యాయ అంటే సూర్యలోకము కొరకు. కానీ ఇక్కడ నేను ఇంకోటి కూడా చెప్తానండి. సూర్యాయ రాకి దీర్ఘం ఉంది. రాకి దీర్ఘం పెట్టి యావత్తు పెట్టారు. అంటే ఏంటంటే అక్కడ సూర్య వచ్చింది. అంటే అది స్త్రీలింగం కింద కూడా మనం తీసుకొచ్చి నేను చెప్తాను దాని గురించి స్త్రీలింగమే, కూడా. స్త్రీలింగమే, డౌట్ లేదు. స్త్రీలింగం అది. అది స్త్రీలింగం. సూర్య అంటే సూర్యుని యొక్క భార్య అన్నమాట. సూర్య అవును. మన శరీరంలో కూడా అది ఎక్కడ ఉంది నేను చెప్తాను. ఎస్. ఓ, సూర్యాయ స్వాహ చాలా బాగుంది. సూర్యలోకము కొరకు. ఉమ్, ఉమ్, తర్వాత రశ్మిభ్య అంటే కిరణములు. ఉమ్, కిరణములకై స్వాహ. ఉమ్, ఆయనకున్న 7 కిరణములు. ఇప్పుడు నేను ఇందాక కూడా 8వ కిరణం ఇంద్రుడు అని చెప్పాను. ఉమ్. అసలు వసుభ్య ఎనిమిదో అంటే కిరణం ఇంద్రుడని చెప్పారు. 7 కిరణాలు ఉన్నాయని మనకు తెలుసు. సరే, ఈ ఎనిమిదో కిరణం ఏంటి? ఎలా వచ్చింది అది? ఎనిమిదో కిరణం మంత్రంలోకి ఎలా వచ్చింది అది? రశ్మిభ్య స్వాహ అన్నారు, బాగుంది. అంతేనండి. ఇప్పుడు మనం మూమెంట్ అనేది మనిషికి కానీ జంతువు కానీ దేనికైనా మూమెంట్ కావాలి అంటే విద్యుత్ కావాలండి. కావాలి. ఉమ్, ఉమ్, ఆ, ఈ అగ్ని ఆ విద్యుత్తు కలిసినప్పుడు ఉమ్, అంటే అగ్ని భూమి నుంచి ఉమ్, ఎక్కడికి వెళ్తుంది? విద్యుత్ అనేది మధ్యస్థానీయ దేవత. ఉమ్, 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 ఆ మధ్యస్థానీయ దేవతని టచ్ చేయాలి. ఈ భూమిలో మనం వేసిన ఈ పార్థివాగ్ని ఉమ్, అంతవరకు వెళ్ళినప్పుడు అది ఇది కలిసినప్పుడు ఉమ్. ఆ ఆ, అది అంటే ఇప్పుడు మనలో కూడా ఇప్పుడు విద్యుత్ లేకపోతే మనం ఏం చేయలేమండి. ఏం చేయలేము. అంటే ఉమ్, ఉమ్, అసలు అది అందుకే నేను రాశాను. ఉమ్. మనం ఏదైనా పని చేయాలంటే ఆ విద్యుత్ అనేది మనకు ఉపకారి అవుతుంది. అది అంటే దానికి మనం నాకు దాన్ని ఎలా అభ్యంతరం లేదు. వినియోగించు. దానికి అభ్యంతరం లేదు. కానీ ఎనిమిదో కిరణము అన్నది మీరు ఆ థాట్ ప్రాసెస్ ఎట్లా? 8వ కిరణం అంటేనండి, ఉమ్, ఇప్పుడు 7 కిరణాలు ఉన్నాయి కదా ఆయనకి. ఉన్నాయి. ఆయన కిరణాలు ఆయన 7 కిరణాలు ఆయన పుత్రులు ఉమ్, అని అంటే సప్తవాహ అని ఏదో అంటారు. సప్తవాహకుడు సప్తవాహ ఏదో అంటారు కదండి ఉమ్, ఉమ్, సూర్యుడిని. ఉమ్, 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 అంటే ఉమ్. 7 అప్పుడు ఇంద్రుడు ఎనిమిదో పుత్రుడు అవుతాడు అని నేను ఒక నిఘంటువులో చదివాను. వెరీ గుడ్. ఇది ఈ విషయం కోసమే వెయిట్ చేస్తున్నా. వెరీ గుడ్ అండి. ఓకే, నిఘంటువులో ఆ 8వ మంత్రం పుత్రుడు మళ్ళీ ఇంద్రుడు. విడిగా మాట్లాడదాం అయితే. ఓకే, ప్రొసీడ్ ఆ అవ్వండి. ఉమ్, ఉమ్. 8వ పుత్రుడు అని నేను చదివాను, అందుకని నేను రాశాను. ఎస్. అందులో ఆ, మీరు, ఇందులో మీకు మీరు మీరు ప్రొసీడ్ అవ్వండి, మాట్లాడదాం. వసుభ్య అంటే వసువులకై స్వాహ. ఉమ్, అష్టవసువులు ఉన్నాయి కదా అన్ని. ఉమ్, ఉమ్. రుద్రేభ్య రుద్రుల కోసం అన్నమాట. ఒక్క రుద్రులు అంటే నిమిషం, దశ ఒక్క నిమిషం. ప్రాణములు. ఇప్పుడు వసవే స్వాహ బాగుంది. ఇప్పుడు వసువుల కోసము అన్నాము, కరెక్టే, బాగుంది. సో వసవే స్వాహ అన్నాం. ఇప్పుడు భూమి వసువే కదా, అవునండి, సూర్యుడి అవునండి, వసువే కదా. అవునండి. మళ్ళీ సెపరేట్గా ఇదివరకు ద్యావా పృథివీ అని చెప్పి ఇప్పుడు మళ్ళీ వసవే స్వాహ ఎందుకు చెప్పారు? అంటే సూర్యుడు చంద్రుడు 5 పంచభూతాలు కూడా వసువులేనండి. అవును, 5 అవును. పంచభూతాలు ఉమ్, సూర్యుడు
చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కలిపితేనే ఈ 8 కలిపితేనే అష్టవసువులు అవుతాయి. అందుకని ఇక్కడ నక్షత్రాలకు వాటికి చెప్పాడు కానీ మరి మిగతా వాటికి చెప్పలేదు కాబట్టి ఇక్కడ చెప్పాడు అంటే వసువు. పృథ్వీ గురించి చెప్పాడు, సూర్యుడి గురించి చెప్పాడు, చంద్రుడి గురించి చెప్పిన తర్వాత మళ్ళీ ఏమిటి నక్షత్రాలు చెప్పాడు, చంద్రుడి గురించి చెప్పాడు. అచ్చా, మీరు అనేది మిగతా వసువులు ఏవైతే అంటే వాయువు, జలము, అగ్ని. ఓకే, 5 పంచభూతములు కూడా నేను వసువులు అంటున్నాను. వెరీ గుడ్, షాబాష్, బాగుంది, చాలా బాగుంది. నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వండి. రుద్రేభ్య స్వాహ. రుద్రేభ్య అంటే రుద్రులు, మన అంటే రుద్రులు అంటే దశ ప్రాణాలు. ఓకే, దశ ప్రాణాలకి స్వాహ. స్వాహ మన దశ ప్రాణాలకి. తర్వాత ఆదిత్యేభ్య స్వాహ అన్నారు. ఆదిత్యేభ్య స్వాహ అంటే ఇక్కడ ఆతిథ్యేభ్య అంటే బహువచనం పెట్టారు. బహువచనం అంటే ఏంటంటే 12 ఆదిత్యులకు స్వాహ అన్నమాట. సంవత్సరాల్లో 12 అద్భుతం, అద్భుతం. 12 ఆదిత్యులకి స్వాగతం. ఓకే, అందుకని అక్కడ బహువచనం పెట్టారని నేను అనుకుంటున్నాను. అదే అందుకే 12 ఆదిత్యేభ్య అంటే 12 అనమాట. అవినాశేన ఇవన్నీ కూడా కాలానికి సంబంధించినవి అన్నమాట. ఆతిథ్యేభ్య అంటే కాలానికి సంబంధించిందని రాసుకున్నాను. మరుద్భ్య స్వాహ. మరుత్తులు అన్నమాట, అంటే పవనములు. తర్వాత విశ్వేభ్య స్వాహ అంటే విశ్వం అంటే మొత్తం సమస్తం. దేవేభ్య. ఈ మరుత్తులు ఎంతమంది ఉన్నారో తెలుసా అండి మీకు? ఎందుకంటే మరుద్భ్య స్వాహ అన్నప్పుడు ప్లూరల్ కదా, అది బహువచనం కదా. సో ఎంతమంది మరుత్తులు ఉన్నారో మీరు ఎప్పుడైనా గమనించారా? ఎక్కడైనా చదివారా? నేను చెప్తాను, 43 ఏదో చదివాను, నాకు సరిగ్గా గుర్తులేదు. అయితే ఒకరోజు నేను ఇట్లానే ఏదో పని మీద ఏదో ఊరికి వెళ్ళాను. అదే ఈ హోమం చేయడానికి వెళ్ళినప్పుడు ఏదో హోటల్లో దిగి అయిపోయింది హోమం, అది అయిపోయింది, వచ్చాను. సాయంకాలం భోజనం అయింది. భోజనం అయిన తర్వాత కాస్త నడుస్తాను. ఆ సమయంలో మురళి గారు కాల్ చేశారు. కాల్ చేసి, సార్ ఈ మరుతుల గురించి మాట్లాడాలన్నాడు. మాట్లాడండి నేను. ఆయన మరుత్తుల గురించి మాట్లాడుతూ, రుద్రుడి గురించి మాట్లాడుతూ, ఇంద్రుడి గురించి మాట్లాడుతూ, అసలు మరుతులు తల్లెవరో మాట్లాడుతూ, ఆయన నిరుక్తి నుంచి తీసి గడగడ చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన అసలు ఇదండి అదండి అని ఆయన రీసెర్చ్ ఆర్టికల్గా చేశాడు, పాపం చేసి చెప్పాడు. సో మరుత్తులు ఎంతమంది ఉంటారు అన్నది 107 కదా, 108 మంది మరుత్తులు కాదు. దానిలో పెద్ద అభిప్రాయం ఉంది. ఇప్పుడు విశేషం ఏంటంటే 63 మంది అని. ఎందుకంటే దానిలో కరెక్ట్ గా నంబర్ కూడా ఇచ్చాడు. సో అదా లేదా 360 అది ఇది ఈ వెరీ ఇంపార్టెంట్ అనమాట. 360 లేదా 63 అన్నది స్టడీ చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రొసీడ్. మరుత్తులు. తర్వాత విశ్వేభ్య అంటే సమస్త విశ్వానికి. దేవేభ్య అంటే ఇక్కడ నేను విద్వాంసుల కొరకు తీసుకున్నానండి. కరెక్ట్ అండి, బాగా చెప్పారు. ఇప్పుడు దాకా దేవతల అంటే మనం మీరు అన్న దేవతలందరూ ఏ దేవతలు అన్ని దేవతలకి ప్లస్ అయిపోయింది. విద్వాంసులకి. ఇప్పుడు వచ్చిన విద్వాంసులు మాత్రమే దీన్ని తెలుసుకోగలుగుతారు కాబట్టి ఇక్కడ విద్వాంసుల్ని కూడా మనం దేవ మనం తీసుకోవచ్చు. అందుకే నేను విద్వాంసుల కొరకు అని తీసుకున్నానండి. వెరీ గుడ్. అంటే మన పూర్వులు ఎలా అయితే తీసుకున్నారు విద్వాంసుల కొరకు. మూలేభ్య అంటే మూలములు ఇక్కడ వచ్చిందండి. ఇప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ మూలములు అంటే ఇదివరకు ఎక్స్ప్లెయిన్ చేశా కదా మీకు, చెట్ల మూలాలు. చెట్ల మూలముల కోసం. మూలేభ్య అంటే చెట్ల మూలం అంటే బృహత్ మూలములు ఉన్నాయి కదా, రావి, మేడి అలాంటివి ఉన్నాయి కదా, రావి, దేవదారు, వటవృక్షాలు. ఆ మూలాల్లో ఔషధయుక్తమైన మూలాలు అంటే మీకు ఇది ఏమంటారంటే అశ్వగంధ లాంటి, పెన్నేరు గడ్డ అంటారు దాన్ని. పెన్నేరు గడ్డ అటువంటి మూలాలు అవి చాలా ఇంపార్టెంట్. బృహతి మూలములు అని అన్నారు కదా మీరు. అవునండి, మూలములు. తర్వాత మూలములకు కూడా స్వాహ. శాఖముల కొరకు. శాఖములు అంటే ఇక్కడ కూరలు కూడా వస్తుందండి. శాఖములు అంటే కూరలు అని ఒక అర్థం ఉంది. కొమ్మలు అని ఒక అర్థం ఉంది. శాఖములు అంటే చెట్లకి కొమ్మలు, అవి కూడా శాఖములు అయినా కానీ ఇక్కడ అది కూడా అది ఇది రెండు వస్తాయి. మరి అంటే శాఖ ఖా వస్తుంటేనే మనకి కొమ్మ, కావచ్చు, లేకపోతే మామూలు కా ఉంటే కూర. తెలుగులో అది తెలుగులో. అవునండి, అంటే కాబట్టి శాఖ ఒత్తు కా ఉంది కాబట్టి ఇది శాఖలే, చెట్టు కొమ్మలు.
తర్వాత వనస్పతిభ్య అంటే ఇప్పుడు స్వాహ. చెట్టుకొమ్మలు అంటే పాలకూర, తోటకూర, ఈ కూరలన్నీ వచ్చేస్తాయి దాంట్లోకి. ఆ శాఖల నుంచి వచ్చిన ఏ కూర అయినా సరే వస్తాయి. పండ్లు, పూలు అన్ని పండ్లు, తర్వాత కూరగాయలన్నీ వచ్చేస్తాయి. ఓకే. వనస్పతిభ్య స్వాహ అంటే వనస్పతుల కొరకు కూడా మనం స్వాహ చేస్తున్నాం. ఎస్. తర్వాత పుష్పేభ్య స్వాహ అంటే పుష్పముల కొరకు స్వాహ. ఫలేభ్య ఫలముల కొరకు స్వాహ. ఓషధీభ్య అంటే ఓషధుల కొరకు స్వాహ. ఇలాగా ఈ యజ్ఞక్రియ అంతా ఇలా జరిగిందండి. యజ్ఞక్రియ చేయటమే మానవులకి యోగ్యమైనది. అంటే దీని మీనింగ్ ఏంటంటే భావార్థము, మానవులు సదా సుగంధాది పదార్థములతో యజ్ఞం చేసి ఆ అగ్ని వాయువు మరియు సూర్యకిరణముల ద్వారా కంద, మూల, పత్ర, పుష్ప, ఫలములు ఇవన్నీ కూడా కలిసి ఈ మనం తినే అన్నాదులందు ప్రవేశపరిచి సమస్త పదార్థాలను శుద్ధపరిచి ఆరోగ్యాన్ని సాధించాలి. దానికోసం యజ్ఞం చేయమని చెప్తారు. చాలా బాగుంది. చాలా బాగా చెప్పారు. చాలా బాగా చెప్పారండి ఉమారాణి గారు. వెరీ గుడ్. ఏమండి ఇందుర్తి శివరాణి గారు, మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? మీరు ఏమన్నా వ్యాఖ్యానం చేయదలుచుకుంటే చేయొచ్చు. ప్రశ్నలు ఏం లేవు, కానీ ఇందాక వ్రతాలని చెప్పారు కదా, అగ్ని పురాణంలో వర్ణించిందండి కృత్యవతము అని. కృత్యాతి కృత్యవతాలని చెప్పేసి ఆ అమావాస్య, పౌర్ణమి అమావాస్య అప్పుడు ఒక్కొక్క ముద్ద తీసుకోవాలి, వృద్ధి తరుగు ఉంటుంది కదా, దానికి అగ్ని పురాణం చెప్పిందండి. అదొకటి వెరీ గుడ్. వెరీ గుడ్. దానిలో అవునండి. అవునండి. తర్వాత నక్షత్రం అన్నారు కదండి. నక్షత్రం అని అన్నారు. క్షత్రం కానిది నక్షత్రం అన్నారు. కానీ నక్షత్రాలు కూడా పడిపోతాయి కదండి. కాదు, అది ఇప్పుడు అలా కాదండి. అలా కాదు. ఓకే, సరే, అంతే అండి. ఇంకే చెప్పండి ఉమారెడ్డి గారు, చెప్తే ఆవిడ అడిగిన ప్రశ్న అది. నక్షత్రము అంటే క్షతము కానిదే నక్షత్రము. అవి క్షతం కావు, అవి నశించవు అన్నమాట. ఇప్పుడు ఒకసారి ఎప్పుడో మనం శివశక్తిలో కూడా మీరు చూపించారు ఈ నక్షత్రాలన్నీ. ఎప్పుడో ఎన్నో బిలియన్లు ఎప్పుడో అని కూడా మీరు చూపించారు. అలాగే నక్షత్రాలన్నీ కూడా కాదు అని నేను అలా అనుకున్నాను. అవునండి. ఇప్పుడు ఇదంతా కూడా ఆది భౌతిక. ఒకసారి వేదంలో ఆ విధంగా ఇచ్చిన తర్వాత అవి క్షతము కావు అంటే క్షతము కావు అంతే. అయితే లేదండి నక్షత్రాలు కొంచెం చచ్చిపోతున్నాయి, దే ఆర్ డైయింగ్ అండ్ దెన్ ఇవని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. సో అవి క్షతం కావు. అది ఒక నక్షత్రం ఇంకో నక్షత్రం మింగి ఉంటుంది, ఆ రెండు నక్షత్రాలు కలిసే ఉంటాయి మళ్ళీ. అంతేకాని అవి క్షతం కావు, ఎట్టి పరిస్థితుల్లో క్షతం కావు. అంతే, అది ఎవరు ఏమైనా సరే అది క్షతం కావు. అవి మనకి వాయు పురాణంలో దొరుకుతుంది. ఇందుర్తి శివరాణి గారు, ఇది మీకు అసైన్మెంట్. మీరు వాయు పురాణంలో నక్షత్రాల గురించి ఇచ్చాడు. ఓకే, అది మీరు నెక్స్ట్ వీడియోలో మీరు మాట్లాడండి. సరే. యా, ఉమారాణి గారు ఇంకా ప్రొసీడ్ అవ్వండి నెక్స్ట్. ఇది ఇప్పుడు ఆది దైవికంగా నేను చెప్పానండి. ఇప్పుడు ఇవన్నీ ఇలా యజ్ఞం గురించి అని చెప్పి నేను చెప్పాను. ఇప్పుడు దీన్ని ఆధ్యాత్మికంగా చెప్పాలి అంటే ఇక్కడ సూర్య అనేది నేను చెప్పాను ఇందాక, స్త్రీలింగం అండి. సూర్య ఇప్పుడు క్షతము కానిది నక్షత్రం అని చెప్పాను. అలాగే మన శరీరంలో కూడా క్షతము కానిది ఆత్మ. క్షతం కానటువంటిది ఆత్మ. ఓకే. ఆత్మ శరీరం క్షతం పడిపోతుంది, కానీ ఆత్మ అనేది పడిపోదు కదా. ఆత్మ అనేది ఎప్పుడు, జీవాత్మ అనేది ఎప్పుడు ఉంటుంది, అది క్షతం కాదు. అది అలాగే మన శరీరము ఎప్పుడైతే మనం తీసుకున్నామో దాంట్లో సూర్య అని ఇందులో ఒకటి వచ్చింది. ఆ సూర్య అనేది స్త్రీలింగం అని చెప్పాను. అది మన శరీరంలో కూడా సుషుమ్నా నాడి ఉంటుంది కదండి, ఆ సూర్యకి సంబంధించింది. అది సూర్య అన్నారు కదా, సూర్యనాడి. సో అది అందుకనే మనకి ఏమంటారంటే శక్తి మనకి సృష్టి చేసే శక్తి అని చెప్తారు, అంటే స్త్రీ అని చెప్తారు కదా. అందుకే చెప్తారేమో అనుకుంటున్నాను. అదే మన దగ్గర సుషుప్త నాడి కూడా సూర్య అంటే అది స్త్రీ యొక్క శక్తి అని నేను. ఇడా పింగళ అని రెండు నాడులు ఉంటాయి. ఇడా పింగళ మధ్యలో సుషుమ్నా నాడి ఉంటుంది. అది సూర్యనాడి అంటారు. దాని సూర్య అంటే నేను స్త్రీలింగంగా చెప్తున్నాను. ఎస్, చెప్పచ్చు, తప్పేం లేదు. అలా మనం స్వాహ అంటే ఇక్కడ సూర్యాయ అంటే ఇప్పుడు మీరు అనేది స్త్రీలింగంలో తీసుకొని చెప్తున్నారు మీరు, అంతేనా?
అంటే ఇక్కడ వనస్పతులు మరి ఔషధులు వచ్చాయి కదండి. అవును. వనస్పతులు అంటే ఏంటి? పువ్వులు, పళ్ళు అవి లేకుండా ఉన్నవి. అంటే పువ్వులు కేవలం లేకుండా పుష్పించకుండా కాయలు వచ్చేవి పుష్పాలు లేకుండా కాయలు వచ్చే వనస్పతులు. వనస్పతులు. వనస్పతులు అవన్నీ పుల్లింగంలో ఉంటాయి. వనస్పతులు అన్ని పుల్లింగం. అవును. మరి ఔషధి. ఔషధి అన్నప్పుడు స్త్రీలింగం అది. ఎస్, ఎస్, బాగా చెప్పారు. కంపారిజన్. ఔషధి అన్నప్పుడు ఔషధి అన్నప్పుడు స్త్రీలింగం. ఈ అందుకని ఇప్పుడు మనం యజ్ఞంలో అన్ని వేసినప్పుడు ఈ వనస్పతులు వేసి మనం యజ్ఞం చేస్తాం. అవును. వనస్పతులు వేసి యజ్ఞం చేసినప్పుడు ఈ ఓషధులు ఈ అగ్ని యొక్క దీనిని ధారణ చేస్తాయని నేను రాశాను అందులో. అవును, రాశారు, చెప్పారు కూడా మీరు. సో అవి అది. ధారణ చేస్తాయి. ఆ అగ్నిని అవి ధారణ చేసి వాటిలో ఆల్రెడీ ఉన్న ఈ ఎనిమిదో కిరణం అని చెప్పాను కదా, వాటిలో ఆల్రెడీ ఉన్న ఈ సూర్యకిరణంలో జలము, వాయువు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఆల్రెడీ అందులో ఉన్న విద్యుత్ తోటి ఇవి సంయోగం చెందినప్పుడు ఇవి ఇంకా ఎక్కువగా వృద్ధి చెందుతాయి అని. బాగుందండి. బాగుంది. సో ఇప్పుడు మీరు ఆ మంత్రం యొక్క సారాంశం ఏంటంటే, మీరు ఇట్లా ఈ పదార్థాలన్నింటినీ స్వాహా చేసినప్పుడు ఎవరెవరికి స్వాహా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని విపులంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఎప్పుడెప్పుడు చేయాలో కూడా యజ్ఞం చెప్పేశారు. సో అసలు పొద్దున సాయంకాలం చేయాలి, అర్ధమాసం చేయాలి, పూర్ణమాసానికి చేయాలి, పూర్ణమాసానికి చేయాలి, తర్వాత మాసాలకి, సంవత్సరానికి సంవత్సరాలు, చేయాలి, ఋతువులు. ఋతువులకి చేయాలి. అసలు అదిరిపోయిందండి. సో వెరీ గుడ్. సో ఈ ఈ ఋషి ప్రజాపతి కదండి ఈయన. సో అదే యజ్ఞం. సో అదే ఇప్పుడు యజ్ఞం. ఇప్పుడు నక్షత్రాదయ అది దేవత కాబట్టి వీళ్ళందరికీ కోసం యజ్ఞం చేయండి, ఇలా చేయండి, ఇవన్నీ స్వాహాలు ఇవ్వండి అని చెప్తున్నారు. ఓకే. సో ఇప్పుడు మనకి ఈ అంటే వీళ్ళందరికీ స్వాహాలు ఇస్తే కానీ మన యొక్క మీరనిన ఆ ఎనిమిదో కిరణం మనకు దొరకదంటారు, అంతేనా? వెరీ వెరీ. అంటే అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ ఆరోగ్యం అనేది బాగుంటుంది అని. ఎస్, మనకి మనం రోగరహితముగా హోమం చేసామంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం బాగుంటుంది. ఎస్, బాగుంది. రోగరహితమైన ఇది కావాలి అంటే ఇప్పుడు దీనివల్ల ఇవన్నీ కూడా మనకి శుద్ధం అయిపోతాయి మొత్తం. ఎస్. నక్షత్రాల దగ్గర నుంచి జావపల్లి దగ్గర మొత్తం అన్ని కూడా శుద్ధమైపోతున్నాయి కాబట్టి ఈ వనస్పతులు మనం వేసి చేయటం వల్ల అందరికి కూడా ఆరోగ్యం అనేది ఉంటుంది అని నా భావం. వెరీ గుడ్ అండి. అందుకని ఓషధులు నేను అలా ఎక్సలెంట్, చాలా బాగా చెప్పారు. అసలు ఆ మంత్రాన్ని ఇంత ఇంత అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే అది చాలా బాగుంది. మీరు మంచి రీసెర్చ్ చేస్తున్నారు, కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నారు, డౌట్ లేదు అందులో. సో ఇప్పుడు ఇందుకు శివరాణి గారు, మీకు ఆ డౌట్ క్లారిఫై అయిందా మీరు అడిగింది? అయిందండి, బాగుంది. అసలు ఇది కూడా చాలా బాగుంది. వనస్పతులు పుంలింగంలో, ఔషధులు స్త్రీలింగంలో తీసుకోవడం చాలా బాగుంది, అద్భుతమైన పాయింట్ అది. అది సో అందుకే సంస్కృతం ఎలా పుట్టింది అసలు ఆ మీనింగ్స్ లోనే మొత్తం అర్థాలు రావడం మొదలు పెడతాయి. సో అది చాలా బాగుంది. దానిలో మీరు సూర్యాయ అన్నది కూడా చాలా బాగుంది, ఎందుకంటే స్త్రీలింగంలో అది పైగా సూర్యుడి భార్య అంటారు. సూర్య అంటే సూర్యుడి భార్య. సూర్యుడి భార్యకి ఆధ్యాత్మికంగా తీసుకున్నారు మీరు. అంటే ఆధ్యాత్మికంగా తీసుకున్నాను, అంటే ఆది దైవికంగా చెప్పాను, తర్వాత ఆధ్యాత్మికంగా ఇలా కూడా ఉంటుందండి మన శరీరంలో అని చెప్పాను. చాలా బాగుంది. ఆ సుష్మా నాడి కూడా అందుకని దీని గురించి మళ్ళీ మాట్లాడతాము. సో ఇప్పుడు ఈ 10 ఇది యజుర్వేద మంత్రము, మరి ఋగ్వేద మంత్రం గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా? చెప్తానండి. చెప్పండి. ఋగ్వేద మంత్రము 10:97:3 అండి. అంటే 10వ మండలము 97వ సూక్తము 3వ మంత్రము. దీనికి ఋషి బిషగాదర్వణ అంటే బిషప్ అంటే వైద్యుడు అనమాట. దేవత ఓషధి స్థుతి, దీని ఇదే మన ఓషధులను స్థుతించడం అనేది. ఛందస్సు అనుష్టుప్పు, స్వరం గాంధారం. అనుష్టుప్పు అన్నప్పుడే అసలు స్థుతి అని ఒక, ఎందుకంటే మన స్థుతులన్నీ కూడా స్తోత్రాలన్నీ కూడా అనుష్టుప్ ఛందస్సులోనే ఉంటాయి. ఓకే, ఓకే. సో లెట్స్ టేక్ దట్. అందుకని నేను అలా తీసుకున్నాను. గాంధార స్వరం ఎప్పుడు అనుష్టుప్కి గాంధార స్వరమే వస్తుంది. దీంట్లో ఓషధి అంటప్పుడు వనమూలికలండి. ఓషధి అంటే వనమూలికలు. నేను అది షేర్ చేస్తాను మీకు ఆ మంత్రాన్ని ఇక్కడ, సో దట్ చూసే వాళ్ళకి అది బాగుంటుంది, తెలుస్తుంది. సో చెప్పండి. దేవత ఓషధి స్థుతి ఋషి విషగాధర్వణ
చంద నిశ్చిత అనుష్టుప్ స్వర గాంధార. ఓషధి అన్నప్పుడు మూలికలండి, వనమూలికలు. ఓకే. ఓషధి. ప్రతి అన్నప్పుడు ఓషధి అన్నప్పుడు అది వనమూలికలు అని అనకూడదుగా మనము. అంటే ఓషధి అన్నప్పుడు దాని ఓషధి పిలుస్తున్నాం. ఇక్కడ స్థుతి చేస్తున్నాం కాబట్టి ఓషధి అని పిలుస్తున్నాం. ఓషధి అని మనం సంబోధన విభక్తిలో మనం పిలుస్తున్నాం. సంబోధన విభక్తిలో ఓషధి అని పిలుస్తున్నాం. పిలిచి మనం ఏమంటున్నాం, ప్రతి అంటే ప్రతి మోదత్వం. మోదత్వం అంటే ఇక్కడ ఏంటంటే శక్తివంతమైన దానా అని. ఓకే. ప్రతి అంటే ప్రతి మోదత్వం అంటే ప్రతికూలమైన వాళ్ళ మీద ఈవిడ వాళ్ళ శక్తిని చూపిస్తుంది. ఆవిడ శక్తి ప్రతికూలమైన వాళ్ళ మీద చూపిస్తామంట. అంటే దాని మళ్ళీ మా మీనింగ్ వస్తూ ఉంటుందండి. ఎవరికైతే ఒక జబ్బు ఉంటుందో జబ్బుకి ఆపోజిట్ గా పనిచేస్తుంది కాబట్టి ప్రతిమోదత్వం అని చెప్పచ్చు మనం. ప్రతిమోదత్వం, దాన్నే అనుకూలత అనాలి. దాన్ని ఎందుకంటే అది వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తుంది అంటే జబ్బుకి ప్రతిగా పనిచేస్తుంది కదా మరి, అందుకని. బాగుంది. నెక్స్ట్ మోదత్వం. పుష్పవతి అంటే పుష్పములు కలది. అవును అవును. ప్రసూవరి అన్నప్పుడు పుష్పములే కాకుండా ఫలములు కూడా కలది అని. ఎగ్జాక్ట్లీ. అశ్వ ఇవ అంటే అశ్వ ఇక్కడ దీర్ఘం ఇచ్చారండి అశ్వాకి. అంటే బడబ ఆడగుర్రము అని ఒక అర్థం తీసుకో. అశ్వ ఇవ అంటే గుర్రము. ఆడగుర్రం ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు ఇది అశ్వాహ విడదీస్తే అశ్వాహ వస్తుంది కదా. సో ఇప్పుడు అశ్వాహ అంటే అశ్వ అన్న శబ్దము పుంలింగ శబ్దము, అశ్వా అంటే స్త్రీలింగ శబ్దము. ఈ రెండిటికి బహువచనం అశ్వాహ కదా. అక్కడ లేదు కదండి అలా అని. అశ్వా ఇవ అనే ఉంది కదా. ఉంది. నేనేమన్నా అంటే అశ్వా ఇవ ఉందా, ఒకటే అది అక్కడ సంధి ఏమైనా ఏర్పడిందా లేదా చెక్ చేశారా మీరు? ఇది అశ్వాహ అని విడదీయబడిందా లేకపోతే సంధి ఏర్పడిందా, సంధి ఏర్పడలేదా? ఇది నాకు కావాలి. ఏర్పడలేనప్పుడు అశ్వ అంటే కేవలం ఒక ఆడగుర్రం కింద తీసుకోవచ్చు. ఆడగుర్రం కింద నాకు ఏర్పడలేదండి, అందుకే నేను అలా తీసుకున్నాను. ఒకసారి చెక్ చేయండి మీరు నాకు. నేను ఒకసారి చెక్ చేసి ఇప్పుడే చూపిస్తాను మీకు. అవునా? ఇది కదా మంత్రం మీరు చెప్పేది? అవునండి. మీకు కనిపిస్తోందా? మీకు కనిపిస్తుందండి. అశ్వాహ ప్లస్ ఇవ అర్థమైంది. ఇది అన్నప్పుడు సో మంత్రాన్ని విడదీసినప్పుడు అశ్వాహ. వాయువులాగా పరిగెడుతుంది అని అర్థం. కరెక్ట్, మీరు చెప్పేది కరెక్ట్. కానీ అశ్వాహ అన్నప్పుడు నేను అందుకే అడిగాను, ఇక్కడ మీరు విడదీశారా, అక్కడ సంధి ఏర్పడిందా? సంధి ఏర్పడింది, అశ్వాహ ఏర్పడుతుంది అనమాట. సో అశ్వాహ ఇవ అన్నప్పుడు మీకు అశ్వాహ అన్నప్పుడు అశ్వ శబ్దానికి అశ్వాహ బహువచనము పుంలింగ బహువచనం, అట్లనే అశ్వా శబ్దానికి అశ్వాహ స్త్రీలింగ బహువచనం. సో ఇప్పుడు మీరు స్త్రీలింగ బహువచనం తీసుకోవాలా, పుంలింగ బహువచనం తీసుకోవాలా? ఇది ఇంపార్టెంట్. స్త్రీలింగం తీసుకోవాలి. ఎలా? మీకు ఎందుకు అంటే ఇక్కడ ఓషధి స్థుతి కాబట్టి ఓషధి అనే స్త్రీలింగంలో నేను తీసుకున్నాను కాబట్టి అందుకనే నేను స్త్రీలింగమే తీసుకోవాలి. ఇది వండర్ఫుల్ పాయింట్ అనమాట. ఇది వండర్ఫుల్ పాయింట్. ఎందుకంటే ఈ పాయింట్ మీద మనకి ఇండియాలో ఒక కేసు నడిచింది. ఏం కేసు అంటే బ్రిటిషర్స్ టైంలో ఉన్నప్పుడు మనవాడు ఒక తెలుగు ఆయన లాయర్ అన్నప్పుడు అతనికి జమీందారికి అతను 7 గుర్రాలు కట్టిన రథం తోలుతూ
ఒక అతనికి ఏదో దెబ్బ తగిలిందో ఏదో అవుతుందన్నమాట. అతని మీద ఆ జమీందారు మీద కేసు వేస్తారు. కేసు వేస్తే ఆ కేసు డాక్యుమెంట్ అని తయారవుతుంది. ఇది ఎవరు ఇది ఎవరు దీన్ని గెలవలేరు ఈ కేసుని, ఇంకా జమీందారు గెలవడు, ఆయనకి శిక్ష పడుతుందని అనుకుంటారు. అనుకున్న సమయంలో ఈ లాయర్ని పెడతారు. ఈయన డాక్యుమెంట్ అంతా చదివి నువ్వు గెలిచేసావు అంటాడు. ఆయనకు అర్థం కాదు ఎట్లా గెలిచానంటే కోర్టుకి వెళ్దాం అంటారు. కోర్టుకి వెళ్తారు. కోర్టుకి వెళ్ళిన తర్వాత సో కోర్టులో ఆ ఎదుటి లాయర్ని అడుగుతాడు, నువ్వు రాసిన డాక్యుమెంట్ ఒకసారి చదవండి అని చదువుతాడు. జడ్జి వింటూ ఉంటాడు. సో 7 హార్సెస్తో ఆయన వెళ్తున్నాడు, వెళ్తుంటే అది యాక్సిడెంట్ అయింది అంటే అప్పుడు ఆ ఫోటో కూడా పెడతారు. ఆ గుర్రాలది ఫోటో పెట్టి ఇస్తారు. అప్పుడు ఈయన లాయర్ అంటాడు జడ్జి గారు, చూడండి జడ్జి గారు వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, 7 హార్సెస్ అని చెప్తున్నారు అంటే ఆయన కూడా కౌంట్ చేసి అవునాయా 7 హార్సులు ఉన్నాయి కదా అంటాడు. మీరు సరిగా చూడండి అంటాడు. సరిగా చూస్తే అవి హార్సెస్ కాదు, మేర్స్ అంటాడు. ఆడగుర్రాలు అంటాడు. మగ గుర్రాలు కాదు కాబట్టి హార్స్ అనలేవు అంటాడు ఆయన. ఆ ఆర్గ్యుమెంట్ లాంగ్వేజ్ పరంగా తీసుకొచ్చాడు. తీసుకొచ్చి కాబట్టి నీ కేసు తప్పు తీసేయి అంటాడు. అయిపోయింది కేసు కొట్టేశారు. విశేషం ఏంటంటే లాంగ్వేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఇందులో మీరు ఇప్పుడు ఓషధీహి అని చెప్పారు, దాని స్త్రీలింగంగా ఇది చెప్పారు. సపోజ్ ఓషధీహి అని లేదనుకుందాం కాసేపు. ఎందుకంటే ఓషధీహి అన్నప్పుడు సంబోధనా విభక్తి అని చెప్పారు. మీరు సంబోధిస్తున్నారు, మీరు పిలుస్తున్నారు. పిలిచేటప్పుడు స్త్రీని పిలిచేటప్పుడు స్త్రీతోనే పోలుస్తాం కానీ పురుషులతో పోలవలేం కదా. ఎస్, చాలా బాగా చెప్పారు. అబ్బా అద్భుతం. ఇది మంత్రాన్ని ఇలా వివేచించాలి. ఓకే. ఇంకొకటి అస్వాహ అన్నప్పుడు బహువచనం, ఇక్కడ ఏకవచనం కాదు. ఇది మనకి ఇంపార్టెంట్. అస్వా అంటే మళ్ళీ మీరు ఏకవచనం కింద మారుతుంది, కానీ ఇక్కడ విడదీసినప్పుడు సంధి ఏర్పడి అస్వాహ ఏర్పడింది. ఇది ఇంపార్టెంట్. అయితే బాగుంది, సరేనండి. ఆడగుర్రాలో ఆడగుర్రమో మొత్తానికి దానికి దీనికి సంబంధం ఏంటి? ఓషధికి దానికి సంబంధం ఏంటి? అంటే అంటే అశ్వముల వలె అంటే మనకి ఒక స్టోరీ ఉంది కదండి. చెప్పండి, స్టోరీ చెప్పేసేయండి. నాకు స్టోరీ సరే వదిలేద్దాం స్టోరీ. సరే ఇది సరే ఓషధి అయింది. లెట్ us షేర్ ది మంత్ర వన్స్ అగైన్ అండ్ లెట్ సి వాట్స్ హ్యాపెనింగ్ దేర్. సజిత్వరి అంటే సజిత్వరి అంటే రోగములపై విజయమును పొందినది. వీరుదహ. వీరుదహ. వీరుదహ అంటే లతలతో కూడిన, అంటే ఇది ఎట్లా అంటే భూమిలో నుంచి వీరుదహ అంటే ఏంటంటే భూమిలోంచి మొలకెత్తి వస్తాయి చూడండి, వాటిని కూడా వీరుదహ అంటే అది. చెట్లన్నీ భూమిలోంచి వస్తాయి కదా, భూమిలోంచి వస్తాయి కదా, అది అది అందుకని వీరుదహ అన్నారు. ఓకే. కాబట్టి ఇవి మనకి చెప్తున్నది చెట్ల గురించి చెప్తున్నాడు అని తెలుస్తోంది. చెట్ల గురించి ప్లస్ ఏంటంటే ఇక్కడ లతలు కావాలి కాబట్టి మనకి లతలతో కూడినవి. ఎస్, అంటే లతలు ఇప్పుడు అబ్బా ఇందులో ఒక క్లారిటీ ఉందండి. కొన్ని లతలు ఏమైతాయి అంటే చెట్ల మీద పెరిగేస్తూ ఉంటాయి, భూమిలోంచి రావు, అవి చెట్ల మీద పెరిగేస్తాయి. సో ఆ లతలు కాదు, భూమిలోంచి వచ్చే లతలు అని చెప్తున్నారు. భూమిలోంచి వచ్చే లతలు అని. బాగుంది, చాలా బాగుంది. వీరుదహ అంటే భూమిలో నుంచి ఏవైతే వస్తాయో వచ్చి అవి లతలుగా మారుతాయో అవి అన్నమాట వీరుదహ అంటే. వెరీ గుడ్. అలా ఈ ఔషధి, ఈ వనమూలికలు రోగములని జయిస్తాయి అని. ఓకే. పారయిష్ణవ. పారయిష్ణవ అంటే అంటే నయం కాని రోగములను కూడా నయం చేస్తాయి అని అంటే. ఎగ్జాక్ట్లీ, ఎస్. అంటే మనకి ఇంకా ఈ ఔషధులతో నయం కాని రోగం అంటూ ఉండదన్నమాట. చాలా బాగా చెప్పారండి, వండర్ఫుల్. గారు మీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏం లేదండి, బాగుంది. ఇది కూడా బాగుంది. వీరుదహ అని ఈ ఋగ్వేద మంత్రాన్ని మొత్తం స్త్రీతో పోల్చడం బాగుంది. అందులో అవునండి, అవును, చాలా బాగుంది. ఎందుకంటే ఓషధి స్తుతి అన్నారు కాబట్టి ఆ స్తుతి ఎలా చేశారో చూడండి, ఎంత బాగుంది. అశ్వ అన్నప్పుడు కిరణములను కూడా తీసుకోవచ్చు కదండి. చెప్పండి ఉమారాణి గారు. కిరణములు కూడా తీసుకోవచ్చండి.
అశ్వ తీసుకోవచ్చు. అన్నప్పుడు కిరణములు, సూర్యకిరణములు కూడా తీసుకోవచ్చు. అంటే అశ్వ అంటే అశ్వ ఇక్కడ ఏంటంటే వేగముగా వెళ్ళేది, వాయువుతో కూడా ఎంత వేగముగా వెళ్తుంది కదా అశ్వ. అలా కిరణములు కూడా వేగంగానే వెళ్తాయి కాబట్టి అశ్వ కిరణములు ఏవైనా అలా కూడా తీసుకోవచ్చు. వేగంగా వెళ్తుంది అని అంటే మనకి ఏంటంటే ఈ ఓషధులు మన గాలిలో ఎప్పుడైతే కలిసాయో అప్పుడు అవి మన శరీరంలోకి వెళ్ళి మనకున్న రోగములని నివృత్తి చేస్తాయి అని చెప్పి, అంత అంత వేగంగా నివృత్తి చేస్తాయి అని. దట్స్ కరెక్ట్. అది వాయువుతో కలుస్తుంది కాబట్టి ఆ వాయువుని మనం పీలుస్తాము కాబట్టి ఆ వాయువు ఎంత వేగంగా అవి వెళ్తాయో అంత వేగంగాను మనల్ని తొందరగా రోగాల నుంచి నివృత్తి చేస్తుంది అని దీని భావం అన్నమాట. ఎస్. ఇంకోటి ఏంటంటే అందులో అశ్వ దగ్గర మీకు స్వరితం వచ్చింది. అశ్వ అంటే అదేనండి, మనకు ఒక మీకు తెలిసే ఉంటుందండి, ఇందు శివరాణి గారు నాకు సరిగ్గా అంటే ఇప్పుడు సంధ్యాదేవి సూర్యుని వదిలి వెళ్ళిపోతుంది కదా. ఆయన దాని మీరు ఇందూరు శివరాణి గారు ఒకసారి మీరు మ్యూట్ లో పెట్టండి, డబల్ వాయిస్ వస్తుంది. యా, ఇప్పుడు సంధ్యాదేవి ఏమవుతుందంటే సూర్యుని వదిలిపెట్టి ఆవిడ వేడిని భరించలేక ఆవిడ వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ నాన్నగారు తప్పమ్మ ఇలా భర్తను వదిలిపెట్టి రాకూడదని మళ్ళా ఆవిడ సంధ్యాదేవిని తీసుకెళ్ళి ఆ ఆ, వెళ్ళాలి, భర్త దగ్గరికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే మళ్ళీ భర్త దగ్గరికి వెళ్ళలేక ఆ వేడిని భరించలేక ఆవిడ ఒక ఆడగుర్రంగా మారిపోయి వనాల్లో తిరుగుతూ ఉంటుంది. సూర్యుడు అది గమనించి మళ్ళీ ఆయన మగ గుర్రంగా మారి, మీరు చదివే ఉంటారు ఈ స్టోరీ. అవునండి, కరెక్ట్. అక్కడే అశ్విని మగగుర్రంగా దేవతలు పుట్టారు. అప్పుడు అశ్విని దేవతలు వాళ్ళిద్దరికి పుడతారు అనమాట. అది ఒక స్టోరీ. ఆ స్టోరీని ఇక్కడ నేను తీసుకున్నానండి. ఎక్సలెంట్. ఇది పురాణ స్టోరీ. ఎస్, ఇది పురాణ అంటే ఆ పురాణ స్టోరీ ఈ విధమైన దాన్ని ఆ పురాణ స్టోరీగా చెప్పారు అని నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. సో ఇందుర్తి శివరాణి గారు మీరు చెప్పండి ఇప్పుడు. ఆ స్టోరీకి ఇది మూల మంత్రం అన్నట్టు. బాగా ఆ స్టోరీని ఇందులో ఇందులో ఇది చేశారని నేను అనుకుంటున్నాను. అవును. ఈ మంత్రంలో ఆ స్టోరీ కూడా ఉందన్నమాట. మన స్టోరీలా కాకుండా ఇలా మనం తర్కంతో ఆలోచిస్తూ పోతే మనకి అవన్నీ అలా వస్తుంది. ఓకే, చాలా బాగా. నేను ఇందాక ఆయన అడిగిన నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, మిమ్మల్ని చూసా గుర్తొచ్చిందండి నాకు. చాలా ఆ స్టోరీ. అయితే ఇప్పుడు అదేంటంటే అశ్వ అన్న చోట మీకు స్వరితం ఉంది కాబట్టి మీరు అశ్వ అవును. అనాలి. అన్నప్పుడు దానికి ఎందుకు అట్లా స్వరితం వచ్చింది అన్నది ఇంపార్టెంట్. అది చెప్పాలి మారాణి గారు. స్వరితము అన్నప్పుడు అది ఇంపార్టెంట్ అన్నమాట. అక్కడ ఇంపార్టెంట్, డౌటే లేదు. ఇంకా ఇంపార్టెంట్ అది. ఇంపార్టెంట్ ఏమిటి? ఇది చాలా ఇంపార్టెంట్. అది విశేషం అనమాట. అయితే ఆ చాలా ఇంపార్టెంట్ ఏంటో చెప్పకుండా చాలా ఇంపార్టెంట్ అంటే సరిపోదుగా, ఆలోచిస్తారు మీరు. ఓకేనా అండి? నెక్స్ట్ టైం మళ్ళీ కలిసినప్పుడు మీరు చెప్తారు. వెరీ గుడ్ అండి, ఎక్సలెంట్ అండి, వెరీ గుడ్. సో లెట్స్ మీట్ నెక్స్ట్ టైం అగైన్. ఇందూరు శివరాణి గారు కూడా వారు తీసుకొస్తారు, అప్పుడు మనం మళ్ళీ కూర్చొని వీడియో చేద్దాము. సో నేను అడిగిన ప్రశ్నలు వాటి గురించి ఆలోచించండి. అశ్వ చాలా ఇంపార్టెంట్ ఇందులో. అది ఆడగుర్రమే కాకుండా చాలా ఇంపార్టెంట్ మీనింగ్ ఉంది. మీరు చెప్పాలి నెక్స్ట్ టైం ఆలోచించి. ఓకేనా అండి? ఓకే, గుడ్ జాబ్ అండి కుమారాణి గారు, బాగుంది, మీ ప్రోగ్రెస్ చాలా బాగుంది. గుడ్, లెట్స్ ప్రొసీడ్. ఉంటానండి. సరే. ఓ